80వ దశకం నుంచి మనం ఎన్నికల ప్రక్రియ చూస్తూ ఉన్నాం. అంటే కొంతమందికి 85తో పరిచయం ఉంది, కొంతమందికి 87, కొంతమంది 80 ఇట్లా అనుకుంటే ఇప్పుడు ఈ 80 అంటే ఒక 40 సంవత్సరాల ఎన్నికల ప్రక్రియ చూసినట్లయితే అదే ఒక 40 సంవత్సరాల ఎన్నికల ప్రక్రియను చూసినట్లయితే మనకు టిఎన్ శేషన్ అనేటువంటి ఒక ఎన్నికల అధికారి భారత ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలు కొన్ని తీసుకొచ్చాడు. ఈ రోజు కూడా మనం చూస్తున్నటువంటి కొన్ని విధి విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలన్నిటి కూడా ఆయన హయాంలో వచ్చినటువంటివి. అంతకుముందు ఎన్నికల సరళి లేకపోతే బూతులు ఆక్రమించుకోవటం లేకపోతే ఇంకా చూసుకున్నట్లయితే కొంత ముందు శేషను తర్వాత శేషను అనేటువంటిది మనం చెప్తుంటాం. కానీ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి లేకపోతే ఇంకెవరన్నా ప్రముఖులు ప్రపంచ స్థాయి సదస్సుల్లో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆర్గనైజ్డ్ బై ఐక్యరాజ్య సమితి కానివ్వండి లేకపోతే G20 లాంటి సదస్సుల్లో మాట్లాడుతున్నప్పుడు మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అసలు మన దగ్గర ప్రజాస్వామ్యం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది అని చెప్పేసి మనం ఎన్నికల్లో అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చాం ఈ 75 సంవత్సరాల్లో అని చెప్పేసి మన దేశం గురించి చాలా మనం బ్రహ్మాండంగా చెప్పుకుంటాం. ఇట్లా చెప్పుకోవడం ఏమి తప్పు కాదు, చెప్పుకోవాలి కూడా ఖచ్చితంగా. కానీ ఒకవైపు మనం ఇలా ప్రపంచ దేశాలకు చెప్పుకుంటున్నటువంటి సందర్భంలోనే అక్షర క్రమంలో మొట్టమొదటి రాష్ట్రము, తర్వాత అభివృద్ధిలో మొట్టమొదటి రాష్ట్రము, తర్వాత అనేక రకాలైనటువంటి సహజ వనరులు ఉన్నాయి మన దగ్గర అని మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రంలో కూడా ఎన్నికల సందర్భంగా ఈ విధమైనటువంటి హింస జరగడం అనేటువంటిది మాత్రం సభ్య సమాజానికి సిగ్గుచేటు. మనం మొన్న ఇప్పుడు ఎన్నికలను పరిశీలిస్తే మొదట 5 దశలకు సంబంధించినటువంటి ఎన్నికలు దాదాపు ఒక 400 లోక్సభ స్థానాలకు ఎన్నికలు అయిపోయాయి సుమారుగా, అటు ఇటు సంఖ్య కొంచెం అటు ఇటు ఉంటుంది. మనది ఈ యొక్క హింస అనేటువంటిది ఏదో కొన్ని చిన్న చిన్న రాష్ట్రాల్లో చెదురుమదురు సంఘటనలు జరిగినాయి, కానీ ఈ రకమైనటువంటి భారీ స్థాయిలో హింస జరగడం బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లాంటివి. ఇంతకుముందు మనం ఎన్నికలు అనగానే బీహార్ లాంటి చోట హింస జరిగేది, ఛత్తీస్గఢ్ లాంటి చోట నక్సల్స్ వచ్చి పోలింగ్ బాక్సులు ఎత్తుకుని పోయేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ 2 రాష్ట్రాల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే. దురదృష్టవశాత్తు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైనటువంటి హింస జరగడం, అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత. మరి ఎన్నికల సిబ్బంది ఏం చేస్తున్నారు, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, ఈ ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, అసలు రాజకీయ పార్టీలు 2 ప్రధాన పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎన్నికలకు సంబంధించినటువంటి ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి వీడియో బయటికి రావటము, ఆ వీడియో ద్వారా ఎన్నికల కమిషన్ అతని మీద రకరకాల చట్టాలు మనం విదేశాలు వెళ్లకుండా ఆపటము, అరెస్ట్ చేయాలి సాయంత్రం వరకు అంటే అసలు మనం